నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. సింగిల్ స్క్రీన్ థియేటర్ యాజమాన్యాలు నిర్మాతలకు మధ్య చిత్రాల ప్రదర్శనల విషయంలో గత కొంతకాలంగా తలెత్తిన వివాదంకు తెరపడింది. ఈ వివాదంపై వాణిజ్య మండలి అధ్యక్షుడు డి సురేష్ బాబు ఆధ్వర్యంలో శుక్రవారం థియేటర్ యాజమాన్యాలు నిర్మాతలు భేటీ అయ్యారు. తెలుగు ఫిలిం ఛాంబర్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సినిమా టికెట్లపై శాతం సమస్యను పరిష్కరించడానికి 15 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఒక్కొక్క నుంచి 5 చొప్పున సభ్యులుంటారు. ఈ కమిటీ 2 నెలల్లోగా తమ నివేదికను సమర్పించాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఇక రామ్ చరణ్ సినిమా పెద్దికి థియేటర్స్ యాజమాన్యాలు, నిర్మాతలు ఎలాంటి ఇబ్బందులు ఉండవా అని అనుకున్న టైంకి విడుదలవుతుంది అని స్పష్టం చేశారు. రైట్, దీని మీద మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కీర్తి ఉన్నారు. కీర్తి, చెప్పండి, అసలు ఏం జరిగింది? ఎందుకు ఇంత సడన్ గా ఈ మీటింగ్? మనం చూసుకుంటే కనుక సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యానికి అదే విధంగా నిర్మాతలకు మధ్య గత కొంతకాలంగా ప్రదర్శన విషయంలో అంటే షోస్ విషయంలోని ఒక చిన్న సమస్య అయితే తలెత్తడం, దాని మీద ఒక వివాదం చెలరేగడం, ఈ విషయం అంతా కూడా మనకు తెలుసు. అయితే దీనిని ఈ సమస్యని పరిష్కరించాలనే తెలుగు ఫిలిం అసోసియేషన్ కామర్స్ ఆఫ్ ఛాంబర్ వాళ్ళు ఏం చేశారంటే ఒక భేటీని అయితే శుక్రవారం ఫిలిం ఛాంబర్ లోని ఒక భేటీని ఏర్పాటు చేసి వాళ్ళు అంటే ఇక్కడ ఈ మీటింగ్ లో ముఖ్యంగా మనకి ఏంటంటే సినిమా థియేటర్ ఉన్న ఓనర్లు అండ్ అదే విధంగా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరినీ కూడా పిలిచి ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ మీటింగ్ లోని డిస్ట్రిబ్యూటర్లు కానీ అదే విధంగా థియేటర్ యాజమాన్యులు కానీ అండ్ మొత్తం అందరూ కూడా వాళ్ళకున్న సమస్యల్ని అదే విధంగా వాళ్ళకి ఒక ప్రదర్శన నుంచి రావాల్సిన పర్సంటేజ్ విషయం గురించి కూడా వాళ్ళు ఈ భేటీలోనైతే చర్చించడం జరిగింది. సో చర్చలన్నీ కూడా సానుకూలంగానే సాగాయని చెప్పేసి అండ్ అదే విధంగా అందరూ కూడా పాజిటివ్ గానే స్పందించారని అండ్ అదే విధంగా ప్రొడ్యూసర్లు, థియేటర్ల యాజమాన్యం వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారని కూడా మనకి తెలుగు టిఎఫ్సిసి ప్రెసిడెంట్ దిల్ రాజ్ అయితే కూడా మనకి మీడియా ముఖంగా కూడా తెలియజేయడం జరిగింది. సో అదే విధంగా చూసుకుంటే కనుక ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రతి బృందం నుంచి అంటే డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కానీ, ఎగ్జిబిటర్స్ నుంచి కానీ అండ్ అదే విధంగా నిర్మాతల నుంచి కానీ మనకి మొత్తం 15 మందితో కూడిన ఒక సభ్యుల కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క కేటగిరీ నుంచి 5 చొప్పున ఈ కమిటీకి అయితే ఏర్పాటు చేయడం అండ్ ఈ కమిటీ మెంబర్లు అందరూ కూడా మనకి 2 నెలల లోపు మొత్తం అంటే అక్కడ ఉన్న సమస్యలు ఏంటి అండ్ అదే విధంగా అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటని వాటి మీద అన్నింటి కూడా మనకి ఒక సమగ్ర నివేదికను అయితే ఇస్తారని చెప్పి ఆ నివేదికను ఖచ్చితంగా జారీ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు అక్కడ ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ మొత్తం వివాదంలో కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించినటువంటి పెద్ద సినిమా ఆగిపోయే పరిస్థితి ఉందని మనకి ఏదైతే రామ్ చరణ్ అభిమానుల్లో ఉన్న ఆ ఆందోళన అయితే ఇప్పుడు తొలగిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రామ్ చరణ్ సినిమాతో ఉన్న థియేటర్ సమస్య అయితే కూడా క్లియర్ అవ్వడం ద్వారా ఆన్ టైమ్ లోనే సినిమా అన్నది రిలీజ్ అవుతుంది అని కూడా మనకి దిల్ రాజు అయితే పత్రికాముఖంగా తెలియజేయడం జరిగింది. రైట్ కీర్తి, థ్యాంక్ యూ. డిస్ట్రిబ్యూటర్ నుంచి 5, ప్రొడ్యూసర్ నుంచి 5, 15 మంది కమిటీ ఉంటుంది. అంతా స్మూత్గా జరిగింది. ఈజీగా అందరి కోరికలు నెరవేరుతాయి. ఏ సినిమాలకి ఎలాంటి ఇబ్బందులు లేదు. థ్యాంక్ యూ. మీటింగ్ జరిగింది. సో ఈ పర్సంటేజ్ విధానం గురించి ఎగ్జిబిటర్స్ తీసుకున్న నిర్ణయానికి ఈరోజు ముందుగా ప్రొడ్యూసర్స్ అందరూ పర్సంటేజ్ చేయటానికి సానుకూలంగా ముందు స్పందించారు. సో దానికోసము ఒక కమిటీ ఫామ్ చేసుకొని తొందరలోనే ఆ కమిటీ ద్వారా ఈ పర్సంటేజ్ విధానం ఎలా ఉండాలి అంటే ఏ సెంటర్స్, బి సెంటర్స్, సి సెంటర్స్ ఇలా రకరకాలుగా సెంటర్స్ ఉంటాయి కాబట్టి దేనికి ఎలా పర్సంటేజ్లో వెళ్ళాలి అనే దానికి కమిటీ ఫైనల్ చేసి తొందరలోనే దీనికి సంబంధించింది ఎలా చేయబోతున్నారనేది ఛాంబర్ ద్వారా అనౌన్స్ చేస్తారు. ముందు హెల్దీ, పాజిటివ్. సో 2 ఎగ్జిబిటర్స్ నుంచి కానీ ఇటు ప్రొడ్యూసర్స్ నుంచి కానీ అన్ని సమస్యలు మాట్లాడేసుకొని ఛాంబర్లో సాల్వ్ చేసుకున్నాము. దాంట్లో డిస్ట్రిబ్యూటర్స్ కూడా
సినిమాని రేపు డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి 3 సెక్టార్స్ సానుకూలంగా పాజిటివ్గా వచ్చి కమిటీ ఫైనల్ చేసుకున్నాం. సో రాబోతున్న మా సతీష్ గారి పెద్ది